కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మా పార్టీ, మా ప్రభుత్వం, మా రాష్ట్రం, మా ఇష్టం. మా ప్రభుత్వం, మా రాష్ట్రం, మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించారు అనే దానికి సంబంధించి ఇప్పుడొక తాజా ఉదాహరణ వెలుగులోకొచ్చింది. తాజా ఇన్సిడెంట్ వెలుగులోకొచ్చింది. అదేంటంటే గతంలో జరిగిందే. దాన్ని ఇప్పుడు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ బయటకు తీసుకొచ్చింది. అదేంటంటే టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న దశలో 245 కోట్ల వ్యాపార ప్రకటనలు విడుదల చేశారు. యాడ్స్ రిలీజ్ చేశారు. ఎవరికి రిలీజ్ చేశారు? ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, మలయాళం అండ్ తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాత్ అండ్ ఇంకోటి ఏంటి గుజరాతీ, బెంగాలీ, పంజాబీ దాదాపుగా ఒక 10-12 భాషల్లో యాడ్స్ రిలీజ్ చేశారు. ఏం యాడ్స్ ఇవన్నీ అంటే ఈ మొత్తం 244,17,00,000 ఈ పేరు మార్పుకు సంబంధించి అంటే జాతీయ పార్టీగా కన్వర్ట్ అవుతున్నట్టుగా ఈ 10-12 భాషలకు సంబంధించిన పత్రికల్లో యాడ్స్ ఇచ్చింది. ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రకంగా రాజకీయంగా లబ్ధి పొందడానికి అది గవర్నమెంట్ సొమ్ము. అది యాడ్స్ రిలీజ్ చేసింది ఎక్కడి నుంచి అంటే గవర్నమెంట్ సొమ్ము నుంచి. గవర్నమెంట్ సొమ్ము అంటే ఎవరిది? మనందరి ట్యాక్సులతోనే నడిచే వ్యవస్థనే మన ప్రభుత్వం అంటాం. అంటే ప్రజాధనాన్ని ఈ స్థాయిలో అంటే యాడ్స్ కోసం దాదాపు 244,17,00,000 దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కంప్లైంట్ చేసింది, ఫిర్యాదు చేసింది. అట్లాగే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో అనుమతులు లేని పనులు అంటే పర్మిషన్స్ లేని పనులు, అంచనాల పెంపుకు సంబంధించిన చర్యలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపిస్తోంది. ఈ మేరకు వాళ్ళు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మొత్తం డీటెయిల్డ్గా ఫిర్యాదు చేశారు. సో 2023 సెప్టెంబర్లో అంటే 2023 నవంబర్లో ఎలక్షన్ జరిగాయి చివరిలో. సో 2023 సెప్టెంబర్లో అంటే ఎలక్షన్స్కు ముందు నార్లాపూర్ అండ్ కొల్లాపూర్లో పాలమూరు అంటే PRLIS అంటాం మనం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 2 ప్రారంభోత్సవాలు చేశారు. ఓకే, 2 ఇనాగ్రల్ ఫంక్షన్స్ చేశారు. ఈ ఇనాగ్రల్ ఫంక్షన్స్ సందర్భంగా కూడా 22.22 crores 13 lakhs యాడ్స్ ఇచ్చారు. చూడండి, అంటే నేను ఇంతకుముందు చెప్పాను ఫస్ట్ ఈ వీడియోలో ఫస్ట్ లీడ్ పాయింట్ చెప్పింది అది. బీఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇది మా రాష్ట్రము, ఇది మాకు పట్టా పొందిన రాష్ట్రము, మేము పట్టాదారులము, కనుక మేము ఏదైనా చేయగలం. ఓకే, మేము యాడ్స్ ఎవరికైనా ఇచ్చేస్తామండి, ఏమైనా చేయగలం మేము, మా రాష్ట్రం మా ఇష్టం, మధ్యలో ఈ చట్టాలు ఇవన్నీ చట్టుబండలు ఇవన్నీ మాకు అవసరం లేదనే ధోరణి బీఆర్ఎస్ పార్టీలో కనిపించింది. అందువల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక అక్రమాలలో యాడ్స్ రిలీజ్ చేయడం కూడా అంటే ప్రజాధనంతో. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ యాడ్స్ ఏమిటి? కేసీఆర్ సంపాదించిన సొమ్ముతోటో లేకుంటే కేటీఆర్ సంపాదించిన సొమ్ముతోటో కాదు, గవర్నమెంట్కు సంబంధించిన సొమ్ముతోటి అంటే ప్రజల ధనంతో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిపోయిందని చెప్పడానికి హిందీ, మలయాళం, ఆ భాష ఈ భాష 10-12 భాషల్లో. ఎందుకంటే పాపం ఆయన మన కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనుకున్నారు, అదేమో బెడిసి కొట్టింది. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ తెలంగాణలో మళ్ళీ గెలిచి ఉంటే, హ్యాట్రిక్ సాధించి ఉంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి మొత్తం రాజకీయాలను అంటే ఢిల్లీ రాజకీయాల్లో అంటే కేంద్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేవారు కావచ్చు. ఏ చక్రం తిప్పుతాడు ఏంటి అనేది వేరే విషయం పక్కన పెడితే, మొత్తం మీద చక్రం తిప్పడానికి మాత్రం ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అప్పట్లో ఆయన సొంత విమానం కూడా కొన్నట్టు ప్రచారం కూడా జరిగింది. కనుక కేసీఆర్ పాపం ఆయన కోరిక నెరవేరలేదు, నంబర్ 1. నంబర్ 2 ఏమిటి? అసలు బీఆర్ఎస్ పార్టీగా మార్చడానికి సంబంధించి మార్పు జరుగుతున్న వేళ
ఈ రకమైన యాడ్స్ పెద్ద ఎత్తున పంపింగ్ చేశారు. అంటే కుమ్మి పారేశారు. మిగతా రాష్ట్రాల మిగతా భాషలకు సంబంధించిన పత్రికల్లో కూడా కుమ్మి పారేశారు. అంటే టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ గా చేయాలి. అట్లాగే దేశవ్యాప్తంగా మొత్తం అందరినీ గడగడలాడించాలి. మోదీకి ఏం తెలుసా బాబు నాకు తెలిసినంత అని కేసీఆర్ అనుకోవడం. అందువల్ల మోడీనే డైరెక్ట్ టార్గెట్ చేస్తూ ఆయన చాలా సందర్భాల్లో కేసీఆర్ సవాల్ చేసిన విషయాన్ని మనం మర్చిపోవడానికి లేదు. చాలా సందర్భాల్లో మోడీని ఎందుకు టార్గెట్ చేసి సవాల్ చేశారంటే మోడీకి జ్ఞానం లేదండి. మోడీకి ఏం తెలియదు. ఇప్పుడు దేశంలో ఈ నదుల ప్రవాహము లేకపోతే సముద్రంలో ఎన్ని టీఎంసీల నీళ్లు వృధాగా కలిసిపోతున్నాయి. వాటిని ఎందుకు ఒడిసి పట్టుకోవడం లేదు? తెలంగాణలో చూడండి మేము ఎట్లా ఒడిసి పట్టాము, ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాము, ఏ రకంగా ఎత్తిపోతల పథకాలు చేపట్టాము. సో ఈ తెలంగాణకు సంబంధించిన మోడల్ ఏదైతే ఉందో ఈ తెలంగాణ మోడల్ను మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేసీఆర్ చాలా ప్రణాళికలు వేశాడు. అంటే రైతు బంధు లాంటి స్కీమ్ కావచ్చు, మరొక స్కీమ్ కావచ్చు. అంటే ఇక్కడ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదా మరొకటి మొత్తం మీద దేశవ్యాప్తంగా ఆయన అమలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు ఆ సందర్భంగా అరౌండ్ ఐ థింక్ 2019 ప్రాంతాల్లో 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలకు ఇక్కడ నుంచి డబ్బు పంపిణీ జరిగింది. అంటే వాళ్లకు వాళ్లకు మద్దతుగా ఇక్కడ నుంచి ఆర్థిక సహాయం అందింది. కేసీఆర్ డబ్బు పంపించాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఎందుకు అవన్నీ చేశాడు కేసీఆర్ అని అంటే చాలా సింపుల్ లాజిక్. నేను ఇంతకుముందు చెప్పినట్లే ఆయన దేశ రాజకీయాలు చక్రం చెప్పాలనుకున్నాడు. కాలం కలిసి వస్తే ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్నాడు. అది జరగలేదు అనుకోండి, పక్కన పెడితే. సో ఈ కారణంగా ఆయన చేసిన పనంతా ఏంటంటే ఏ రాష్ట్రాల్లో ఎంతమంది ఎంపీలు ఉంటారు చాలా సందర్భం ఆయన చెప్పాడు. మీరు అనుకున్నట్టు 10-15 మంది కాదు, తెలంగాణ నుంచి మాత్రమే కాదు, నేను 100-120 ఎంపీలను ఆల్రెడీ కుప్పబోసాను, నేను అదే కూడగట్టాను, వాళ్ళందరూ ఒక దగ్గర మూటగట్టి పెట్టానని కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం నాకు గుర్తు. అంటే 100-120 మంది ఎంపీల బలాన్ని కూడగట్టడానికి సంబంధించి కూడా అప్పట్లో ఏర్పాట్లు జరిగాయి. ఇవన్నీ జరగడానికి సంబంధించి ఏంటంటే ఈ యాడ్స్ పనికి వస్తాయని ఆయన ప్రయత్నించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించిందనే ప్రజలకు మెసేజ్ అందడానికి, అట్లాగే అక్కడ రాజకీయ పార్టీలకు ఒక సంకేతం వెళ్ళడానికి ఈ 245 కోట్లు అప్రాక్సిమేట్లీ వీళ్ళు యాడ్స్ రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనిపైన గవర్నర్ విచారణకు ఆదేశిస్తారా, ఏం చేయబోతున్నారు ఏంటనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.